వచ్చినాయి. ఇక్కడ మామూలుగా జనరల్గా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్లు అయితేంది, సన్నబియ్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. ఆ ప్రభుత్వం చేయనటువంటి పనులన్నింటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి, ఎవరైతే బీదవారు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఊరిలో కూడా ఇల్లు లేని వారి పేదలందరికీ కూడా ఇందిరా మిల్లు ఇచ్చి వారికి ఆర్థికంగా ఆదుకొని వారికి అందరికీ కూడా గృహాలు కట్టియడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఈ మధ్య కాలంలో దాదాపు నల్గొండలో 2000 కోట్లతోని ప్రతి వాడకట్టు కూడా రోడ్ వేసి కోమటిరెడ్డి గారు ఎంతో ఉత్సాహంతో నల్గొండ తిరగడం వల్ల వారి మీదున్న అభిమానంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఎప్పుడో నిర్ణయించుకోవడం జరిగింది. అన్ని వార్డులలో కూడా బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక నిధులు తెచ్చుకోవడానికి మా వెంకరెడ్డి సార్కి ఉపయోగపడుతుందని మేమందరం కూడా జై కాంగ్రెస్, జై తెలంగాణ.